ఈరోజు వైకుంఠం తలుపులు తెరుచుకునే పవిత్ర క్షణం. భూమిలో ఉండి స్వర్గద్వారం గుండా వెళ్ళే అదృష్టం భక్తులకు ఎందుకు దక్కుతుంది? ఉత్తర ద్వార దర్శనం ఎందుకు అంత శక్తివంతం? ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ ఆనందరావు ఎరకం. ఈరోజు ఎంతో ఆతృతగా ఎదురు చూసే వైకుంఠ ఏకాదశి, ముఖ్యంగా ఉత్తరాద్వార దర్శనం గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. వైకుంఠం తలుపులు తెరుచుకునే రోజు 3 కోట్ల దేవతలు కూడా ధారాళంగా వచ్చి దర్శనం చేసుకునే పుణ్యకాలం. ఈ మహిమ, ఈ తత్వం, ఈ పవిత్రత ఈ ఒక్క వీడియోలోనే. వైకుంఠ ఏకాదశి మహిమ. మార్గశిర ధనుర్మాసం శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన కాలం. ఈ నెలలో వచ్చిన శుక్ల ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. అంటే విష్ణులోకానికి ప్రత్యక్షంగా తెరుచుకునే వాకిళ్ళు. ఈ రోజున స్వామి భక్తులకు ప్రత్యేక కటాక్షం ప్రసరింప చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర ద్వారం ఎందుకు? మనిషి శరీరంలో ఉత్తర దిశ అనేది శక్తి ఉత్తేజిత దిశ. అలాగే వైకుంఠమే ఉత్తర దిశలో ఉందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా దర్శనం పవిత్రమైన పుణ్యధనాన్ని ఇస్తుంది. తిరుమలలో ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం, ఉత్తర దర్శనం తెరవబడుతుంది. ముక్కోటి ఏకాదశి కథ. 3 కోట్ల దేవతలు ముక్కోటి ఈ రోజు స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠానికి చేరుకుంటారని పురాణాలు చెబుతాయి. దక్షిణాయనములో మరణించిన పుణ్యాత్ములు కూడా ఈ రోజునే స్వర్గంలో ప్రవేశిస్తారు. అందుకే దీనిని స్వర్గధార ఏకాదశి అని అంటారు. మొరాసుర రాక్షస సంహారం. కృతయుగంలో మొరాసుర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను హింసించేవాడు. అతన్ని సంహరించేందుకు శ్రీహరి నిద్రపోయినట్లుగా నటించాడు. అప్పుడు ఉద్భవించిన శక్తి అతన్ని సంహరించింది. ఆ శక్తినే ఏకాదశి అని పేరు పెట్టారు. నమ్మాల్వార్ శివైక్యం. ప్రముఖ వైష్ణవ ఆల్వార్లో నమ్మాల్వార్ కూడా వైకుంఠ ఏకాదశి రోజునే శివైక్యం పొందారు. అందుకే వైష్ణవ క్షేత్రాలలో ఈ రోజు అత్యంత విశేషంగా జరుపుకుంటారు. తిరుమల ప్రత్యేకత. కలియుగ వైకుంఠం తిరుమలలో ఉదయం నుంచే వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. వైకుంఠ ప్రదక్షిణ మార్గశిర మాసంలో నడవడం అశేష పాపాలు పోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వాదశి చక్ర స్నాన మహోత్సవం. ముక్కోటి తీర్థాలు పుష్కరిణిలో ప్రవహిస్తాయి. భక్తులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మరియు గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని భక్తి, తిరుమల ట్రావెల్స్, మార్గశిర మాస ప్రాముఖ్యత వీడియోలు మీ ఆనందరావు ఎరకం యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీనివాస, జై గోవింద, జై శ్రీనివాస, జై గోవింద.